జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. స్మార్ట్ సిటీల ఏర్పాటులో తొలి ప్రక్రియలోనే కాకినాడ నగరం స్మార్ట్ సిటీగా ఎంపికైంది. దేశంలో అత్యంత నివాస యోగ్యమైన నగరంగా కేంద్ర గుర్తింపు పొందింది. తాజాగా కాకినాడలో డిజాస్టర్ మేనేజ్మెంట్ రూపకల్పనపై కార్పొరేషన్ రూపొందించిన ప్లాన్ కు జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. కాకినాడ స్మార్ట్ సిటీని దేశంలోనే నెంబర్ 1 సిటీగా మార్చేందుకు పనిచేస్తున్నట్లు చెబుతున్న కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణతో మా కరెస్పాండెంట్ సాంబశివరావు ఫేస్ టు ఫేస్. కాకినాడ నగరపాలక సంస్థ మొదటి 100 స్మార్ట్ సిటీలోనే మొదటి స్మార్ట్ సిటీగా ఎదిగైంది. ఈ నగరపాలక సంస్థకు సంబంధించి నగర అభివృద్ధిలో కమిషనర్ సత్యనారాయణ, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిన డిప్యూటీ కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ చర్యల ద్వారానే ఢిల్లీలో ఇటీవల కాకినాడ స్మార్ట్ సిటీ నగరానికి జాతీయ స్థాయి అవార్డు వచ్చింది. అసలు ఏ అంశాల మీద ఇది పోటీ పడింది, అదేవిధంగా కాకినాడ నగరంలో కూడా గతంలో ఎవరైనా వచ్చి జీవించవచ్చు అనే విషయంలో కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. ఏ అవార్డులు వచ్చినాయి కమిషనర్ అడిగి తెలుసుకున్నాం. సార్, ఇటీవల మీరు 4 రోజుల క్రితం ఢిల్లీలో అవార్డు తీసుకున్నారు. అంటే మనకి జాతీయ స్థాయిలో మన కాకినాడ సిటీకి సంబంధించి స్కాచ్ అవార్డు రావడం జరిగింది. గతంలో మనకి ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద మనకి ఇవ్వడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తామంటే కాకినాడ అనేది మనకి ఒక లోతట్టు సముద్రానికి ఆనుకున్న ప్రాంతము, ప్లస్ సముద్ర మట్టానికి కొంచెం దిగువగా ఉన్న సిటీ. మనకి ఎక్కువగా కాకినాడ సిటీకి వరదలు, తుఫాన్లు, ఇతర విధంగా వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది. మనకి ఎక్కువగా వర్షం పడే సమయంలో కొన్ని ప్రాంతం సురక్షితంగా ఉంటుంది, కొన్ని ప్రాంతాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, ముంపుకి గురవుతున్న సమయం ఉంటుంది. అదేవిధంగా తుఫాను వచ్చే సమయంలో మనకి కొన్ని ప్రాంతం కురిసిన వర్షానికి ఎక్కువ వర్షం పడి కిందకి వచ్చేకి అవకాశం ఉన్న సమయంలో అట్లాంటి ప్రాంతాలను మనం ఐడెంటిఫై చేసి ఏ విధంగా ఈ ముంపుని 3 రోజుల నుంచి 3 గంటల్లోగానే ముంపుని ఏ విధంగా మనం తరలించాలనే ఆలోచనతో చేసి మన కొన్ని ప్రాంతాలను మనం గుర్తించి ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఈ యాక్షన్ ప్లాన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి డ్రైన్స్ ఉన్నప్పుడు సమయంలో కొడుతున్న వర్షం లేకపోతే నీరు కిందకి వెళ్తున్నది, కానీ కొన్ని సమయంలో ఏమవుతుందంటే ఒక చోట పర్టికులర్ ప్రాంతంలో ముంపుకు గురైపోతుంది. ఆ వాటర్ స్టాగ్నెంట్ అయిపోవడం వల్ల చాలా కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కాబట్టి వాటర్ని అంటే ముంపు నివారించడం కోసంలో బై వే ఆఫ్ మోటార్స్, బై వే ఆఫ్ స్పెషల్ టెక్ డ్రైవింగ్ ఇతర విధంగా ఏ విధంగా మనం ఆ ముంపు నుంచి ప్రజలను రక్షించాలనే సంకల్పంతో మనం ఒక యాక్షన్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆ యాక్షన్ ప్లాన్ మనం సబ్మిట్ చేసాం. దానికి మనకి జాతీయ స్థాయిలో మేము చేసిన ఈ ప్లాన్కి 6,500 మార్కులు వచ్చినాయండి. అదేవిధంగా ఎన్ని సంస్థలు ఈ మన భారతదేశ వ్యాప్తంగా అన్ని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు అక్కడ రావడం జరిగింది. ఇలా కాకినాడ ఎన్నో స్థానాలను దక్కించుకుంది. ఆల్ ఇండియా లెవెల్లో ఏపీ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి మన కాకినాడ మాత్రమే సెలెక్ట్ అయ్యింది జరిగింది సార్. ఇది ఆన్లైన్లో కూడా ఓటింగ్ పెడతాం జరిగింది సార్. అంటే మేము పెట్టిన ఈ ప్రణాళికని వాళ్ళు గుర్తించి మాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది సార్. ఈ ముంపు నుంచి రక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? ఇప్పుడు మనకి సమ్మర్ డిజిటలైజేషన్లో భాగంగా మనం మొత్తం మనకి ఈ 23 వర్క్లు మనం టేకప్ చేయడం జరిగింది సార్. దానికి 1,92,00,000 రూపాయలు మనం వెచ్చించి ఈ ఏదైతే ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వచ్చేప్పుడు వచ్చిన సిల్ట్ని అన్నీ కూడా తొలగించడం. మొత్తం మన డ్రైన్స్ 3 రకాలుగా ఉంటాయి: మేజర్ డ్రైన్స్, మీడియం డ్రైన్స్, మైనర్ డ్రైన్స్. మేజర్ డ్రైన్స్లో మన ఇంజనీరింగ్ సిబ్బంది వచ్చే వారి చేత వర్క్స్ టెండర్ ద్వారా వర్క్ చేయించడం జరిగింది. అదేవిధంగా మీడియము అండ్ మైనర్ డ్రైన్స్తో మనకి శానిటేషన్ అంటే పబ్లిక్ వర్క్స్ కాకుండా మనకి ఎంహెచ్ఓ ద్వారా వర్క్స్ శానిటేషన్ సిబ్బంది ద్వారా కూడా మనం చేయించగలిగింది. గ్యాంగ్ వర్క్ పెట్టి కూడా మనం వర్క్ చేయించగలిగింది. ఇలాంటి కాకినాడ నగరంలో ఇప్పటికే నగర అభివృద్ధికి కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది పనిచేయక కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. సరే, ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేది టెక్నికల్గా మనం శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా దానికి కొంచెం వర్క్ చేపట్టవలసి ఉంది. అది కూడా మన ప్రభుత్వ దృష్టిలోకి పంపించడం జరిగింది. ప్రభుత్వం నుంచి టెక్నికల్గా అసిస్టెన్స్ వచ్చిన దాన్ని రెక్టిఫై చేసి మనం ఇక్కడ మోడిఫై చేస్తాం. సార్, ఇప్పుడు కార్పొరేషన్ పరిధిలో కొన్ని ఆల్రెడీ పంచాయతీలు విలీనండి, స్వామినగర్ లాంటివి, అలాంటి వాటికి మన కార్పొరేషన్తో సమంగా వాటికి సౌకర్యాలు ఇస్తున్నావా లేదా? మన కార్పొరేషన్లో ఇచ్చిన అన్నిటికీ సమానంగానే ప్రాతినిధ్యం వహిస్తున్నాం సార్. నో ప్రాబ్లం సార్.
కార్పొరేషన్ సంబంధించి నిధుల కొరత ఏమైనా ఉందా? ఎందుకంటే కలెక్టర్ గారు ప్రత్యేక అధికారి ఉన్నారు, రెవెన్యూ నుంచి డిప్యూటీ కలెక్టర్ హోదాలో మీరు కమిషనర్గా పనిచేస్తున్నారు. కార్పొరేషన్ని అభివృద్ధి పథకాలు ఎలా తీసుకెళ్తారు సార్? ఇప్పుడు దుమ్మిడిపట్ల టెంపరీగా మనం డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసాం సార్. ఇది మనకి సామర్లకోట్ల అంటే పెద్దాపురంలో ఏర్పాటు చేయబడిన జిందాల్ సంస్థ ఏర్పాటు చేయబడిన ఆ డంపింగ్ యార్డ్గా అది కంప్లీట్ అయిపోతుంది. విత్ ఇన్ 1 yearలో కంప్లీట్ అయిపోతుందని చెప్తున్నారు సార్. అది కంప్లీట్ అయిపోతే మొత్తం కాకినాడ కాదు, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీలో ఉన్నంత ఈ గార్బేజ్ అంతా కూడా అక్కడ తీసుకెళ్ళిపోతాం సార్. కాబట్టి కొంచెం ఓపిక పడితే తొందరలోనే సమస్య పరిష్కారం అవుతుంది సార్. ఏదైతే కాకినాడకు సంబంధించి కో కెనడా, సెకండ్ చెన్నై, స్మార్ట్ సిటీ అంటే పేర్లు ఉన్నాయో వాటికి తగ్గట్టుగానే నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ప్రత్యేకాధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నగర పాలక సంస్థను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం. ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో 3వ స్థానంలో ఉన్న కాకినాడ, 5వ స్థానంలో ఉన్న కాకినాడని 3 లేదా 2వ స్థానంలో ఖచ్చితంగా నిలబెడతాం. అందుకు అనుగుణంగానే ప్రతి 3వ శనివారం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి బుధవారం కూడా స్వచ్ఛపథం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. జాతీయ స్థాయి అవార్డు కాకినాడకి నా హయాంలో రావడం గర్వకారణంగా ఉందని